కేటీఆర్ని కేసీఆర్ని అరెస్ట్ అవ్వకుండా జైలుకు పంపకుండా కాపాడేది కిషన్ రెడ్డి అని చెప్పి కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధం అంటున్నా? ఏమైనా బుర్రుని మాట్లాడుతుందా లేదా ముఖ్యమంత్రి? ఏసీబీ ఎవరి కింద పనిచేస్తుంది? ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుంది. మీరు వేసిన సిట్ని ఎవరు వేసారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వేసారు. వాళ్ళతో చెప్పి అరెస్ట్ చెప్పి అంటున్నా. దానికి కిషన్ రెడ్డికి ఏం సంబంధం? దానికి కిషన్ రెడ్డి గారికి పార్ట్నర్స్ కొల్యూడ్ అయిపోయి ఉన్నారు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. దేంట్లో పార్ట్నర్స్? అన్నిట్లో ఏం ఎస్టాబ్లిష్ చేసినావు? అన్నిట్లో తెలివి తక్కువ మాటలు మాట్లాడొద్దు. నువ్వు ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నావు. ఎస్టాబ్లిష్ చేయమంటున్నా. నేరం ఎస్టాబ్లిష్ చేయడం చేతగాక మీడియా ఉందని ఏది పడితే అది మాట్లాడేటట్లయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అవి మనవి కాదు. అదే ఏదో అంటున్నా నేను. మీరు మాట్లాడుతున్నారు అంటే నేను మాట్లాడిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఏరి అంటున్నా. సాక్ష్యం ఆధారం ఉంటే ప్రజల ముందు పెట్టు. మొత్తం ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి బట్టగలిసి మీద వారేస్తానే కార్యక్రమం వద్దు అంటున్నా. ఓకే. ముఖ్యంగా మీరు మున్సిపాలిటీ గతంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిరు. 703 సర్పంచ్ అభ్యర్థులేమో మీరు గెలవడం జరిగింది, బీజేపీ అభ్యర్థులు. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు మీరు కూడా బరిలో ఉంటారు. ఎట్లా ఉంటుంది అనుకుంటారు ఫైట్? బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మేమిద్దరమే ఉన్నాం తెలంగాణలో, మేమే ఫైట్ మా మధ్య ఉంటుందని చెప్పి రెండు పార్టీలు చెప్పుకుంటారు. మీరు మీ తినబోతు రుచులు అడగడానికి అబ్బా 13వ తారీఖు దాకా ఆగితే మీకే తెలుస్తుంది ఎవరైనా గెలుస్తారు, ఎవరేం జరుగుతుంది అనేది. ఒప్పుకోకూడదు. 4 రోజులు అంటే ఎగ్జాంపుల్ సర్పంచ్ ఎన్నికలు చూపిస్తున్నారు. నేనేమంటున్నా 4 రోజులు ఒప్పుకోవట్లేదు అంటున్నా. ఎందుకు తొందర? ఎందుకు? ఓకే. టీఆర్ఎస్కి మాట్లాడుతుంది కానీ ఆలోచించుతుంది కానీ ఒక పద్ధతి ఉండాలి. మా మీడియా మిత్రులు కూడా తొందరపాటు ఎక్కువ. నేను ఎందుకంటున్నా అంటే 12,000 సర్పంచ్లు ఉన్న టీఆర్ఎస్ 3,000 సర్పంచ్లకు వచ్చింది. 3,400 చిల్లర. అదే 12,000కి వెళ్ళి 3,000కి వస్తే టీఆర్ఎస్ గొప్ప కనబడుతుంది మీకు. అవునా? 10లలో సింగిల్ డిజిట్లో ఉన్న మేము 1000 దగ్గరికి వస్తే మీకు పెరగలేదు బీజేపీ అని కనబడుతుంది. ఏం మాట్లాడతాం మీతో? వదిలేసేయాలి. ఫోబియా. మీకు ఫోబియా ఉందండి. వాస్తవానికి ప్రజలు ఏం మాట్లాడుకుంటారు? మీడియాకి ఒక ఫోబియా ఉంది. ఒక రఘునందన్ రావు, ఒక అరవిందో, లేకపోతే ఒక సంజయ్ ఉండుంటే పార్టీకి చీఫ్గా ఇట్లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉండకపోతుండేమో చర్చ అయితే గ్రామస్థాయిలో జరుగుతుంది. మీకు అది మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది, మీ వరకు వచ్చే ఉంటుంది. మాకైతే వినబడలే అట్లాంటి చర్చ. పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్నా, పార్టీ అధ్యక్షుడికి ఎవరున్నా మేము మా శక్తియుక్తులన్నింటిని ఉపయోగించి పనిచేస్తాం. దాంట్లో నో సెకండ్ ఒపీనియన్. చూస్తున్నారు కదా ఇప్పుడు బ్రేక్ లో ఉన్నాం సార్. మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారం బ్రేక్ లో ఆగి మాట్లాడుతున్నాం మీతో. గొంతు పోయింది. రోజు రాత్రి 12-1 గంటల దాకా తిరుగుతూ వస్తా ఉన్నాం. ఇంకా మేము పనిచేస్తలేము, అధ్యక్షుడు ఇది కావాలి అది కావాలి. నిన్ననే రాష్ట్ర అధ్యక్షుడిని మన నర్సాపూర్కు పిలుచుకున్నాను నేను. మొన్న అంతకుముందు 2 రోజుల ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చిపోయినారు. నిన్న ధర్మపురి అరవింద్ గారు వచ్చిపోయినారు. ఎవరు ఈటల రాజేందర్ గారు వస్తున్నారు. ఎవరు తిరుగుతలేదు? ఎవరు? అందరం హోల్ హార్టెడ్గా కార్యకర్తల కోసం తిరుగుతున్నారు. పబ్లిక్ కూడా వాళ్ళకు అగ్రెసివ్ పాలిటిక్స్ అంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా. కొంత రామచంద్రరావు గారు కొంత సౌమ్యుడు, ఆయన పనితనం కొంత ఉన్నప్పటికీ కూడా మీ అంత అగ్రెసివ్ గా మీరు ఉన్నారు. ఇప్పుడు అరవింద్ ఉన్నారు, సంజయ్ ఉన్నారు, మీలాగా మాటలు మాట్లాడలేదు కదా. మాటలు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. రోజు బూతులే తిడుతురా? రోజు మతం గురించే మాట్లాడుతుండ్రా? 25 ఏళ్ళ నుంచి ఓటమి లేకుండా ముఖ్యమంత్రిగా ఇటు ప్రధానమంత్రిగా పనిచేస్తూ వచ్చారు. బూతులు తిడితేనే, అగ్రెసివ్గా తిడితేనే సమాజం స్వాగతిస్తుందంటే 3వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎట్లా అవుతారు? కారు కదా. 3 సార్లు ముఖ్యమంత్రి ఎట్లా అయినారు గుజరాత్కి. సో మీరు చెప్పాలనుకున్న పదాలు, మీరు చెప్పాలనుకున్నటువంటి విషయాలని మీరు సరైనటువంటి రీతిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తే చాలు. దానికి అగ్రెషన్ కావాలి, దానికి బూతులు తిట్టాలి, ఇట్లా మాట్లాడుకోవడం అయితే కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో అనేది నా అభిప్రాయం. భారతీయ జనతా పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. సో ఈరోజు రాష్ట్రంలో చాలా కుంభకోణాలు జరుగుతున్నాయని చర్చ జరుగుతుంది. ఇల్టు పాలసీ అంటున్నారు, 4th సిటీ పేరుతో భూములు కొల్లగొడుతున్నారు, భూములు కొంటున్నారు మంత్రులు అని చెప్పి చాలా రకరకాల చర్చలు వస్తున్నాయి. ఫైటింగ్ బీజేపీ తరపు నుంచి ఫైటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు, కానీ కనిపించట్లేదనే ఇది ఉంది. అంటే ఏం చేస్తారు? అంటే నిరుద్యోగుల తరపున ఫైటింగ్ అంటే ఏం చేయాలని కోరుకుంటారు? కనీసం ప్రశ్నించాలి కదా. అంటే రాస్తలేరు కదా. మేము ప్రశ్నించినంత ఎవరు ప్రశ్నిస్తలేరు కదా. మీ కేటీఆర్ హరీష్ రావు గారు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొని నడిచేటువంటి యూట్యూబ్ ఛానళ్ళు, డబ్బులు తీసుకొని నడిచేటువంటి మీడియా మిత్రులు ఉన్న తర్వాత మేము ఏం చేస్తాం? ఆయన ఒక ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యే, ఇంకొక ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే. వాళ్ళ వార్తలు ఫస్ట్ పేజీలో ఉంటాయి. మేము ఎంపీలేము, మా వార్తలు ఉండవు. దానికి ఎవరు ఏం చేస్తారబ్బా? మీరు రాయకపోతే మేము ఏం చేస్తాం? వాళ్ళకి టీవీలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడానికి 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎమ్మెల్యే కానోళ్ళవి కూడా క్వార్టర్ పేజీలు మెయిన్ ఎడిషన్లలో రాస్తాయి పేపర్లు.
వాళ్ళ ఇష్టం, వాళ్ళ పేపర్లు, వాళ్ళ పైసలు, వాళ్ళ ఇష్టం. మనం ఏం చేస్తుంది దానికి భార్గవ్? మేము కమ్యూనికేట్ చేస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం, తప్పకుండా మాట్లాడుతున్నాం. మేము ప్రజల పక్షాన్నే కొట్లాడుతున్నాం. మీ అందరు అంచనాల్ని తలకిందులు చేస్తూ మేము అధికారంలోకి వస్తాం. 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత తెలంగాణలో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేసినాం, పలానా దాని గురించి మేము మాట్లాడినాం. సెంట్రల్ యూనివర్సిటీకి సుప్రీంకోర్టు నుంచి కమిటీ వస్తే రఘునందన్ రావు ఆర్గ్యూ చేస్తే వచ్చిన కమిటీ మెంబర్లు ఏమడిగారో తెలుసా భార్గవ్? సార్, వై కాంట్ యూ ఆర్గ్యూ బిఫోర్ ద సుప్రీంకోర్టు బెంచ్ అన్నారు. నా సమాధానం, మీరు రికమెండ్ చేసి మీరు నా అవసరం ఉందని పిలిస్తే తప్పకుండా సుప్రీంకోర్టు ముందు నా వాదనలు వినిపిస్తా అని చెప్పి వచ్చినాను. ఇక మేము కొట్లాడకపోతే మీకెవరు? లాగుల తొండలు దొరగొడతా అని వాడిని వీడు బూతులు తిట్టుకున్నాడు, వీడిని వాడు బూతులు తిట్టుకున్నాడు, ఇవే మీకు నచ్చితే నేనేం చేస్తా దానికి? మేము బూతులు తిడతలేకపోవచ్చు, మేము ప్రజల పక్షాన బరాబరి కొట్లాడుతున్నాం, ప్రతి సమస్య మీద మాట్లాడుతున్నాం. మాకున్నంత సమస్యల మీద అవగాహన ఇంకెవరికి లేదు ఈ రాష్ట్రాన్ని అనేది నేను 100% చెప్తాను. ముఖ్యమంత్రి మాట్లాడుతూ 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము లెక్క పెట్టుకోండి అని చెప్పి అన్నారు. మీకేమనిపిస్తుంది ఉద్యోగాల విషయంలో, నిరుద్యోగుల విషయంలో? ఉద్యోగాల విషయంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి కొత్త రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటూ ఎక్కడ బిగిన్ అయినట్టు నాకు కనబడలేదు. సో గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. పాత గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, పరీక్షలు రాసిండ్రు, ఫలితాలు వచ్చి ఈయన ఉద్యోగాలు ఇస్తే ఇచ్చి ఉంటాడు. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ అబౌట్ ద నెంబర్, బికాస్ నెంబర్ అంతా టీజీపీఎస్సీ దగ్గర ఉంటుంది, స్టేట్లో వెబ్సైట్లో కావాలంటే దొరుకుతుంది. ఇష్యూ అవి మీరు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు కాదు, పాత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కంటిన్యూస్ ప్రాసెస్లో వచ్చిన ఉద్యోగాలు అయి ఉంటాయి. వాటన్నింటిని మీరు మీ ఖాతాలో వేసుకుంటే దానికి నేను చేయగలిగింది ఏం లేదు. కవిత ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు? బయటకు వచ్చింది, కుటుంబంతో కొట్లాడి ఇప్పుడు పార్టీ పెడతా అంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఫార్వర్డ్ బ్లాక్ అనే సింహం గుర్తుతో ఆమె పోటీలో ఉండబోతుంది. ఏమనుకుంటారు మీరు? ఈ పంచాయతీ అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది కవిత గురించి? ఇదంతా ఆస్తుల పంచాయతీ తప్ప ఇంకొకటి ఏం లేదు. అధికారం కోసం పంచాయతీ, ముఖ్యమంత్రి ఆత్మగౌరవ పంచాయతీ అంటుంది ఆమె మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పడానికి లేని ఇక్కడ. సింపుల్గా చెప్పాలంటే 2 మాటలు. ఒకటి ముఖ్యమంత్రి పీఠం కోసం, 2 ఆస్తుల కోసం. ఇంతకు మించి అందులో వేరే పంచాయతీ లేదు. అంటే గతంలో జైలుకు పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి లేదు కదా, ఆ లైన్లో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకోవచ్చా? అందుకనే చాలా సందర్భాల్లో చాలా మంది మీడియా మిత్రులతో చెప్తుంటున్నారు, తెలుగు మీడియాకి అత్యుత్సాహం ఎక్కువ అవుతుంది. జైలుకు పోయిన వాళ్ళందరూ లీడర్లు అయ్యేది ఉంటే, జైలుకు పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే, చెర్లపల్లి జైల్లో చాలా మంది ఉన్నారు, చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ రిధం కోసం, యతి ప్రాసల కోసం ఎక్కడో ఒక సంఘటన జరిగితే దాన్నే ఉదాహరణగా తీసుకొచ్చి చూపెట్టడం, అవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ప్రజలు ఓట్లేస్తే నాయకుడు అవుతాడు, ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అవుతారు, ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అవుతారు. అవి ఏం లేకుండా జైలుకు వేస్తే ముఖ్యమంత్రులు అయితే ఎట్లయితారు? ఎప్పుడు కేసీఆర్ ప్రస్తావన లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడు రేవంత్ రెడ్డి, కానీ ఈసారి కొంత కొత్తగా అనిపించింది. అంటే బీజేపీని అటాక్ చేయడం, కిషన్ రెడ్డిని అటాక్ చేయడం. భారతీయ జనతా పార్టీ అంటేనే అర్బన్ ఏరియాలో ఎక్కువ ఉంటుందని ప్రజలకు ఒక ఫీలింగ్. చదువుకున్న వాళ్ళంతా బీజేపీ వైపు ఉంటారనేది కాంగ్రెస్ వాళ్ళకి అనుమానం. దానికోసమని మా మీద దాడి చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి.